హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ స్ట్రీట్ ఫుడ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదే మీ అందరి ఫేవరెట్ ఎగ్ నూడిల్స్. ఈజీగా జస్ట్ 10 మినిట్స్లోనే టేస్టీగా స్మోకీ ఫ్లేవర్తో అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా నూడిల్స్ ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 1 లీటర్ వరకు వాటర్ని పోసి కొద్దిగా సాల్ట్ వేసి 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసి వాటర్ని బాగా మరిగించుకోండి. ఇలా సాల్ట్ అండ్ ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేవి బాగా ఉడికి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. వాటర్ మరిగే టైంకి హక్కా నూడిల్స్ని వేసుకోండి. ఈ హక్కా నూడిల్స్ ఎలాంటి జనరల్ స్టోర్లో అయినా దొరుకుతుంది. మీరు మీ పిల్లల కోసం హెల్తీగా చేయాలనుకుంటే ఇందులోనే మైదా పిండి నూడిల్స్ కాకుండా గోధుమ పిండి నూడిల్స్ ఇంకా సూజీ నూడిల్స్ కూడా దొరుకుతాయి. అవి యూస్ చేసుకోవచ్చు. నూడిల్స్ని ఎక్కువగా ఉడికించుకోవద్దు. ఇలా జస్ట్ 70% ఉడికితే చాలు. ఎక్కువ ఉడికితే నూడిల్స్ అనేవి విడివిడిగా కాకుండా ముద్దలా అయిపోతాయి. నేను ఇక్కడ 140 గ్రామ్స్ నూడిల్స్ని తీసుకున్నాను. ఇది 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. నూడిల్స్ 70% ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని వంపేసి ఇమీడియట్గా చల్లని వాటర్ పోసి వంపేసుకోండి. హాట్ వాటర్లో అలానే ఉంచితే నూడిల్స్ మళ్ళీ ఓవర్ కుక్ అయిపోతాయి. ఇలా జల్లి గిన్నెలో వేసి కొద్దిగా ఆయిల్ పోసి అంతా కలుపుకోండి. ఇప్పుడు ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 ఎగ్స్ని తీసుకొని కొట్టి బౌల్లో వేసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఏదైనా పెద్ద కడాయిని పెట్టుకోండి. కడాయి పెద్దగా ఉంటే నూడిల్స్ని టాస్ చేయడం ఈజీగా ఉంటుంది. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసి మనం కలుపుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఎగ్ని ఆమ్లెట్లా వేసుకొని టర్న్ చేస్తూ 2 వైపులా కాల్చుకోండి. గరిటెతో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసి పక్కకు తీసుకోండి. ఎగ్ని మరీ చిన్న పీసెస్గా కాకుండా ఇలా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసి ఫ్రై చేసుకోండి. మళ్ళీ అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసి కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. 3 ఎల్లిపాయ రెమ్మలను సన్నగా కట్ చేసి వేసుకోండి. అందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసి కొద్దిగా ఫ్రై చేయండి. నెక్స్ట్ క్యాబేజ్, క్యాప్సికమ్ అలానే క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసే అవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, ఇంకొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. నేను స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ రావడానికి వేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ముందుగా యాడ్ చేసే సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది. ఫ్లేమ్ని హైలో పెట్టి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మళ్ళీ ఫ్లేమ్ను లోలో పెట్టి ఇప్పుడు మన సాసెస్ని యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1.5 టేబుల్ స్పూన్ సేజాన్ సాస్, ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని వేసి ఒకసారి ఫ్లేమ్ని హైలో పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టి కలిపితే ఫ్లేవర్ అనేది స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ బాగుంటుంది. లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్స్ అయినా కొత్తిమీర అయినా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు. మన టేస్టీ నోరూరించే స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే రెడీ అయినట్టే. అది కూడా జస్ట్ 10 మినిట్స్లోనే. ఈ కొన్ని సాసెస్ మీ కాడ ఉంటే చాలు అండి. మీకు ఎప్పుడు క్రేవింగ్స్ వచ్చినా హ్యాపీగా ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మీ ముందుకుంటా కొత్త వీడియోతో. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.